హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి అందరు వీడియో లైక్ చేయండి. మీరు వీడియోలో చూస్తున్న నీలిరావి గేదె వచ్చేసి మనము వనపర్తి రైతు కొనడం జరిగింది. సో రైతుకు వచ్చేసి ఆల్రెడీ 15 గేదెలు ఉన్నాయి. ఇది హర్యానాకు రావడం 3వసారి. సో ఇంతకుముందు 2 సార్లు మన దగ్గరికి వచ్చి ఒక 6 గేదెలు తీసుకెళ్ళిండు. మొత్తం ఇది ఇప్పుడు ఇక్కడ హర్యానాలో మన దగ్గర ఒక 5 నుంచి 6 కస్టమర్లు ఉన్నారండి. మొత్తం ఒక 40 గేదెల వరకు ఉన్నారు. సో ప్రతి రైతుకి ఎక్స్పీరియన్స్ ఉంది. మనకి షామీర్పేట్కి వెళ్ళి వచ్చినారు, కరీంనగర్కి వెళ్ళి వచ్చినారు, హైదరాబాద్కి వెళ్ళి వచ్చినారు రైతులు. సో ఇది మీరు చూస్తున్న గేదె వచ్చేసి ఒక పూటకి 7.5 నుంచి 8 లీటర్ల కెపాసిటీ అండి. 8 లీటర్లు ఖచ్చితంగా ఇవ్వాలి. సో నేను నీలరావి గేదెలు ఇంతకుముందు రాజస్థాన్లో ఉన్నప్పుడు ఒక 200 గేదెల వరకు కొన్నా. చాలా మంచి మిల్క్ లాంగ్ టర్మ్ ఇస్తాయి. మీరు ఇప్పుడు చూస్తున్న గేదె మాయేసేది వచ్చేసి మనం 1,07,000 కొనడం జరిగిందండి. 1,07,000. సో గేదెలు పెద్ద రైతులకి చిన్న రైతులకు అందరికీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న రైతు వచ్చేసి శంకర్పల్లికి వెళ్ళి వచ్చిందండి. అన్నయ్య మనకు 10 గేదెలు ఒక బుల్లు కొనడం జరిగింది. ఈ గేదెలు కూడా మనకి ఇంటికి వెళ్ళిపోయినాయండి. ఈరోజు ఇంటికి చేరిన గేదెలు 10 గేదెలు 10 దూడలు సేఫ్గా వెళ్ళిపోయినాయి. రైతు చాలా మంచి క్వాలిటీ గేదెలుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఒకటే అడుగుతూ ఉన్నారు, అన్న రేట్ ఎట్లా పడతా ఉన్నాయి హర్యానాలో అని. చూడండి, మీరు చూసే వీడియో హర్యానాలో రైతు మనకి శంకర్పల్లికి వెళ్ళి వచ్చి హర్యానాలో ఒక 4 డేస్ ఉండి కొనుక్కొని లారీతో పాటు ఇంటి వరకు చేరిండు. 10 దూడలు కూడా ఇంటికి చేరినాయి. మనం రైతుతో మాట్లాడడం జరిగింది. సో వచ్చేసి రేట్లు వచ్చేసి 1,00,000 నుంచి 1,40,000 మధ్య పెట్టిండండి. చాలామంది ఏ రేట్లు పడతా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ఈ 4-5 రోజుల నుంచి ఇక్కడ మనకు కొద్దిగా రేట్లు కొద్దిగా అప్పనే అనిపిస్తున్నాయి. ఒక 4-5 డేస్ అవుతుంది. ఓవరాల్గా కొద్దిగా ఓపికతో కొంటే మనకి 1,10,000, 1,20,000, 1,30,000లో ఈజీగా కొనవచ్చు. సో మీరు అక్కడ చూస్తున్న రైతులందరూ వచ్చేసి మనకి అక్కడ వాళ్ళందరూ తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి వచ్చిన రైతులే. ఒక 8 మంది తెలంగాణకి వెళ్ళి వచ్చారు. ఒక 8 మంది దాకా ఉన్నారండి. మొత్తం మన రైతులే. సో ఇక్కడ వచ్చి ఒక 4-5 డేస్ అయింది. రోజు మనిషికో 2 గేదెలు, 3 గేదెలు, 4 గేదెలు అట్లా కొంటా ఉన్నారు. 5 గేదెలు 10 గేదెలు కావాల్సిన వాళ్ళు హర్యానాకే రండి. ఇక్కడ చూడండి, ఎవరైనా కొత్త డైరీ పెట్టోళ్ళు కానీ హర్యానా గేదెలు పెట్టాలనుకున్న వాళ్ళు కానీ మీరు హైదరాబాద్లో మొత్తం అందరి దగ్గర తిరగండి. అన్నీ మీకు 1,40,000కి 50కి ముసలి గేదెలు ఇస్తారు. కానీ మీకు హర్యానాలో మీకు జెన్యూన్ ముర్రా దొరుకుతుంది. లాంగ్ టర్మ్ మిల్క్ ఇస్తాయి. మీకు మహా అంటే ఒక 5-10 కఖర్చు అవుతుందచ్చు. రండి, ఇక్కడ 2 రోజులు ఉండండి, ఫ్రీగా చూడండి. మీరు హైదరాబాద్లో వీడియోలు తీసుకోండి, హర్యానాకి వచ్చి ఇక్కడ చూసుకోండి, గేదెల్ని కంపేర్ చేసుకోండి. మీకు మనకు ఇంత మంచి అవకాశం అయితే ఎక్కడ ఉండదు. సో అందరు ఏంటంటే బీహార్కి వెళ్ళి, యూపీకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి తీసుకొచ్చి హర్యానా అని చెప్తా ఉన్నారు. చాలామంది మోసపోతూ ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మనకు రైతుని చూసినారా, అతనే అండి రైతు. సో మనకి కరీంనగర్కి వెళ్ళి వచ్చిన రైతుకు 150 గేదెలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నాడు. 20 గేదెలకు మన దగ్గరకు వచ్చిండు. కరీంనగర్కి వెళ్ళి వచ్చిండు. సో ఆ రైతు రావడం కూడా మనకి 3వసారి. ఇంతకుముందు 2 సార్లు వచ్చి 10 గేదెలు తీసుకెళ్ళిండు. ఇప్పుడు 3వసారి రావడం. సో కరీంనగర్ రైతుకు 150 గేదెలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 2015 నుంచి డైరీ మెయింటైన్ చేస్తుండు. హర్యానాకి ఇప్పటికీ రావడం ఒక 13-14 సార్లు వచ్చి ఉంటాడు. కానీ మన దగ్గరికి ఇప్పుడు రెగ్యులర్గా రావడం 3-4 సార్లు రావడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి గేదెల రేట్లు 1,00,000 నుంచి 1,40,000 దాకా ఉంటాయండి. అట్లా ఎట్లాంటి గేదె కావాలనేది మీరు చూసుకోవచ్చు. సో ఎవరికన్నా 5 గేదెలు 10 గేదెలు అవసరం ఉండి హర్యానాకి రావాలంటే నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై.